స్వాగతం. నేను పావని. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని హెచ్సి కీలక తీర్పునిచ్చింది. దీంతో పల్లె రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావాహులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని యోచిస్తున్నారు. గ్రామాల్లో మీ ఓటు ఎవరికని మంతనాలు జరుపుతున్నారు. మెదక్లో 492, సంగారెడ్డిలో 631, సిద్దిపేటలో 499 గ్రామ పంచాయతీలు ఉండగా రిజర్వేషన్ వస్తే ఎన్నికల్లో నిలబడి గెలిచేందుకు అభ్యర్థులు వ్యూహాలను రచిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 నుంచి 3 గంటల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భద్రాద్రి, హైదరాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయంది. గంటకు 40 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీస్తాయని వివరించింది. అటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం మొదలైంది. వేతనాలు పెంచాలని శాంతియుతంగా నిరసన తెలిపిన ఆశా వర్కర్లపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పిఎస్ లో ఈ రోజు ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వేతనాలను పెంచాలని కోరితే రైతులను ఈడ్చుకుంటూ తీసుకెళ్తారా అని మండిపడ్డారు. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణ సంప్రదాయానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను హైదరాబాద్ గోల్కొండలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు గోల్కొండ జగదాంబిక ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూర్ పెరియా మరియమ్మన్ ఆలయ పూజారుల వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. కొందరు పూజారులు అశ్లీల డాన్సులు చేశారు. మహిళా భక్తులపై విభూతి చెల్లుతూ పెద్దగా అరుస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో ఇలా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ వీడియోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు 3 పూజారులను సస్పెండ్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద బ్లాక్ బాక్స్ అంశంలో అధికారులు కీలక పురోగతి సాధించారు. డేటాను ఏఐబి ల్యాబ్ విజయవంతంగా డౌన్లోడ్ చేసింది. సివిఆర్, ఎఫ్ఏఆర్ డేటాను విశ్లేషిస్తున్నారు. దీని ద్వారా ప్రమాద సమయంలో ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ నెల 12న జరిగిన విమాన ప్రమాదంలో 279 మంది మరణించిన విషయం తెలిసిందే. పాక్, చైనా దేశాల మైత్రి కుటిల బుద్ధి మరోసారి బయటపడింది. భారత్, పాక్, చైనా, రష్యా సభ్య దేశాలుగా ఉన్న షాంఘై సహకార సంస్థ సదస్సు తాజాగా జరిగింది. భారత్, పాక్ రక్షణ మంత్రులు రాజ్నాథ్, ఖ్వాజా హాజరైన ఈ సమ్మిట్ ఉమ్మడి ప్రకటనలో బలోచ్ పోరాటం గురించి రాసి పహల్గామ్ దాడిని ప్రస్తావించలేదు. దీంతో రాజ్నాథ్ సంతకం చేయకపోగా ప్రకటన వెలువడలేదు. కాగా తన స్పీచ్ లో పాక్ ను సింగ్ పరోక్షంగా ఎండగట్టి హెచ్చరించారు. అమెరికా దిగ్గజ సంస్థ జేపీ మోర్గాన్ ముంబైలోని బీకేసీలో తన భారతదేశపు ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం సుమిటోమో గ్రూప్ అభివృద్ధి చేస్తున్న వాణిజ్య టవర్ లో 1,16,210 స్క్వేర్ ఫీట్స్ ఆఫీసు స్థలాన్ని పొందింది. తొలుత 10 ఏళ్లకు లీజ్ ఒప్పందం చేసుకోగా క్రమేణా ఇది 25 ఏళ్లకు విస్తరించనుంది. నెలకు 6.91 కోట్ల రూపాయల చొప్పున అద్దె, 3 ఏళ్లకు 15% పెరుగుదలతో 10 ఏళ్లకు 1000 కోట్ల రూపాయల అద్దె చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో గోల్కొండ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆడపడుచులు అత్యంత భక్తి శ్రద్ధలతో కోటపై కొలువైన జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. కళాకారులు, పోతురాజులు, జోగినీల నృత్యాలతో సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా గోల్కొండకు తరలి వస్తున్నారు. సాయంత్రానికి రద్దీ మరింత పెరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పగడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. ఇస్కాన్ సన్యాసి ఐఐటి గ్రాడ్యుయేట్ గౌరంగ దాస్ లండన్ లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరం 2025 లో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గూగుల్ సీఈఓ తన బ్యాచ్మేట్ సుందర్ పిచాయ్ ని కలిసినప్పుడు ఆయన తను యంగ్ గా కనిపిస్తున్నట్లు చెప్పారన్నారు. మీరు గూగుల్ సీఈఓ, ఈ హోదా ఒత్తిడి సృష్టిస్తుంది. నేను దేవుడి సేవలో ఉన్నా ఇది ఒత్తిడి తొలగిస్తుంది అని పిచాయ్ చెప్పినట్లు తెలిపారు. ఇది ఇవాల్టి టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.